ఇప్పటికి నువ్వెంత ట్రై చేసినా థ్యాంక్స్ ఎందుకు? ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. నేనైతే కాపరేటివ్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. నేనైతే ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరాస్ ఆఫ్ చేయండి. ఐ సింబల్ మీద ఆఫ్ చేయండి. ఇలాగ ఆఫ్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత సింపుల్గా ఫస్ట్ బిట్ మార్క్ దగ్గరికి రండి. 8.27 మిల్లీసెకండ్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ రీప్లేస్ పెట్టడం ఉంటుంది. జస్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి సింపుల్గా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ చేసుకొని సింపుల్గా ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కట్ అయి ఉంటుంది, దాన్ని ఇలాగా ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకుంటే ఇలా సింపుల్ ఎడిట్ అయిపోతుంది. సింపుల్ ఎడిట్ చేసుకొని సింపుల్ ఇలా రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ చేసుకుంటే సింపుల్గా ఇమేజ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా సింపుల్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా సింపుల్గా ఇలా మీరు ఎండింగ్ వరకు రీప్లేస్ పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, ఆన్ చేయండి. ఇలాగ ఆన్ చేసి ఇక్కడ సింపుల్గా యారోని క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ ఆన్ చేయండి. ఇలాగ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అదే సింబల్ క్లిక్ చేయండి. ఇలాగ బ్యాక్ వెళ్ళిపోయింది. బ్యాక్ వెళ్ళిన సింపుల్గా షీటింగ్ పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.